అవకాడో డిప్ విత్ స్వీట్ పొటాటోకి కావాల్సిన పదార్థాలు: అవకాడో, ఉడికించిన స్వీట్ పొటాటో, తురిమిన పన్నీర్, ఉల్లికాడలు, కొత్తిమీర, పెరుగు, వెల్లుల్లి, నిమ్మరసం, చిల్లీ ఫ్లేక్స్. అవకాడో డిప్ విత్ స్వీట్ పొటాటోకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే, రివైజ్ చేసుకుందాము. ఇదేమైనా చిన్న రెసిపీనా? అంటే మనం డిప్ ప్రిపేర్ చేసుకొని స్వీట్ పొటాటో స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ స్వీట్ పొటాటో కట్ చేసుకుంటూ మాట్లాడదాం. సో మనం స్వీట్ పొటాటోని ఇలా స్టిక్స్ లాగా కట్ చేసుకున్నాం అశ్విని. నెక్స్ట్ అవకాడో డిప్ ప్రిపేర్ చేసుకుందాము. ఓకే, సో అవకాడోని మొత్తం స్క్రేప్ చేసి మనము మిక్సీ జార్లో వేస్తాం. ఓకే. సో దీంట్లోనే కొద్దిగా పన్నీర్ తురిమేస్తున్నాము, ఇది వేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాము, కొద్దిగా వెల్లుల్లి ముక్కలు, ఓకే, కొద్దిగా ఉప్పు. సో ఈ డిప్ అనేది మనం ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలా అండి? పన్నీర్ ఉంటుంది కాబట్టి పాడైపోతుంది ఇఫ్ ఇన్ కేస్ ముందే చేసుకుంటే. సో ఎర్లీ మార్నింగే మనం అవకాడో కానీ పన్నీర్ కానీ అవన్నీ డైజెస్ట్ అవుతాయా? లైక్ ఇది కూడా మనం స్వీట్ పొటాటో తీసుకున్నాము, కొంచెం ఫైబర్ రిచ్ ఫుడ్ కదా ఇది. అంటే మనము రెగ్యులర్ తీసుకునే కార్బ్ రిచ్ బ్రేక్ఫాస్ట్తో కంపేర్ చేస్తే ఇది ఈజీగానే మనకి ఇది అవుతుంది. బికాజ్ మనం పోర్షన్ సైజ్ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు, డిప్ కాబట్టి జస్ట్ మనం స్వీట్ పొటాటోతో కొంచెం తీసుకుంటాం, క్రీమ్ అవి తీసుకునే బదులు ఇది రీప్లేస్ చేస్తున్నాం. అండ్ హెల్దీ ఫ్యాట్స్ కాబట్టి మనం డే స్టార్ట్ చేసేటప్పుడు ఇట్లా కొంచెం హెల్దీ ఫ్యాట్స్ ఫైబర్ ఉన్నది తీసుకుంటే రెస్ట్ ఆఫ్ ద డే మొత్తం కూడా మనకి ఎనర్జెటిక్గా ఉంటాయి. ఎప్పుడైతే మనం కార్బ్స్ ఎక్కువ తీసుకుంటామో స్టార్ట్ ఆఫ్ ద డే, ఆ డే మొత్తం కూడా డ్రౌజీగా, తిన్నా కూడా ఫెటీగ్ అనిపించడం అట్లా అనిపిస్తుంది అనమాట. ఓకే, సో చాలా మంది అనుకుంటారు కదా, మేము బాగానే తిన్నాం కదా, ఎందుకు నీరసంగా అనిపిస్తుంది అని. కొంతమంది నిద్ర కూడా వస్తూ ఉంటుంది, ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి వేరే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమో అనుకుంటారు. బట్ అది ఫుడ్ ద్వారా అని చెప్పేసి తెలుసుకోవాలండి. కార్బ్స్ ఎక్కువ ఉంటే మేజర్గా సింపుల్ కార్బ్స్ అంటే దోశలు, ఇడ్లీలు వీటిలో అంతా కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు అవి తిన్నాక కొంచెం డ్రౌజీ ఫీలింగ్ అనేది వస్తుంది. మరి పెద్దవాళ్ళు అయితే చాలా మందికి సౌత్ ఇండియన్ ఫుడ్డే చాలా ఇష్టపడుతుంటారు. ఈ బ్రేక్ఫాస్ట్ లేకపోతే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేసినట్టు ఉండదు. వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? వాళ్ళకి అంటే ఇప్పుడు ఇడ్లీ తీసుకోవచ్చు, ఇడ్లీ తీసుకునేటప్పుడు దాన్ని హెల్దీ వేలో తీసుకోవడం, అంటే నార్మల్ రైస్ బదులు కొంచెం బ్రౌన్ రైస్ యాడ్ చేసి తీసుకోవడం, పప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకోవడము, అండ్ అది తీసుకున్నప్పుడు దాంతోపాటు మనం వెజిటేబుల్ బేస్డ్ చట్నీ తీసుకోవడము, ప్రోటీన్ బేస్డ్ చట్నీస్ తీసుకోవడము, లేకపోతే సాంబార్ తీసుకోవడము. కార్బ్స్ ఎక్కువగా లేకుండా కొంచెం కార్బ్స్ క్వాంటిటీ తగ్గించుకొని దానికి ప్రోటీన్ ఫైబర్ యాడ్ చేసుకుంటే సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా కూడా మనకు ఆ డ్రౌజీ ఫీలింగ్ అట్లాంటివి ఉండవు. ఓకే, అండ్ చాలామంది బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసేస్తూ కైండ్ ఆఫ్ బ్రంచ్ లాగా కూడా తీసుకుంటూ ఉంటారు. సో అలా ఎంతవరకు మంచిది అంటారు? సో కొంచెం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో అలా చేస్తూ ఉంటారు అశ్విని, చేయొచ్చు. బట్ ఇట్ డిపెండ్స్, అంటే మనం లాస్ట్ మీల్ ఎప్పుడు తీసుకున్నాం, నెక్స్ట్ అది ఎప్పుడు తీసుకుంటున్నాం అనేది ఒకటి. నెక్స్ట్ అది మనకు ఆల్రెడీ ఏమన్నా హెల్త్ కోమార్బిడిటీస్ ఉన్నాయా, గ్యాస్ట్రైటిస్ కానీ డైజెస్టివ్ డిస్కంఫర్ట్స్ ఆల్రెడీ ఉన్నాయా, సో ఇట్లాంటి కొన్ని థింగ్స్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, బికాస్ ఆ ఓవర్ నైట్ ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఇఫ్ ఇన్ కేస్ పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి మార్నింగ్ అది తీసుకోకపోతే, బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోతే లో షుగర్స్ అవుతాయి. డయాబెటీస్ ఉన్న ఎవరు అట్లా స్కిప్ చేయకూడదు. సో అట్లా కండిషన్ బేస్ మీద లైక్ హెల్దీగా ఉండి, లైక్ మామూలుగా టీనేజర్స్ ఉంటారు, వెయిట్ లాస్కి ట్రై చేస్తుంటారు, ఎటువంటి గ్యాస్ట్రిక్ డిస్కంఫర్ట్స్ ఉండవు, సో అట్లాంటి వాళ్ళు చేయొచ్చు. ఓకే, దెన్ సో నెక్స్ట్ మనం దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాము. అండ్ కొద్దిగా కొత్తిమీర, అండ్ లాస్ట్లో పెరుగు. సో లాస్ట్లో నిమ్మరసం కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుంటాం. ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే,
మనం బౌల్లో తీసేసుకుందాం. ఓకే. ఇంట్లో మనం కట్ చేసుకున్న స్వీట్ పొటాటో కూడా పెట్టేస్తాం. ఓకే. సో అశ్విని, మన అవకాడో డిప్ విత్ స్వీట్ పొటాటో రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి. ఓకే. సో న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్లో భాగంగా అవకాడో డిప్ విత్ స్వీట్ పొటాటో అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. అవకాడో డిప్ విత్ స్వీట్ పొటాటోకి కావాల్సిన పదార్థాలు: అవకాడో, ఉడికించిన స్వీట్ పొటాటో, తురిమిన పనీర్, ఉల్లికాడలు, కొత్తిమీర, పెరుగు, వెల్లుల్లి, నిమ్మరసం, చిల్లీ ఫ్లేక్స్. అవకాడో డిప్ విత్ స్వీట్ పొటాటో తయారు చేసుకునే విధానం: ముందుగా చాపింగ్ బోర్డ్ తీసుకుని ఉడికించిన స్వీట్ పొటాటోని స్టిక్స్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అవకాడో, తురిమిన పన్నీర్, స్ప్రింగ్ ఆనియన్స్, వెల్లుల్లి, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర, పెరుగు, నిమ్మరసం వేసి మిక్సీ పట్టుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని స్వీట్ పొటాటో స్టిక్స్తో టేస్ట్ చేస్తే హెల్దీ రెసిపీ అవకాడో డిప్ విత్ స్వీట్ పొటాటో రెడీ.